ज्येष्ठराजं ब्रह्मणानां ब्रह्मणस्तामस्तन्नोतिभिश्चेरसादनं श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। राजाधिराजाय प्रसन्नसागिने नमो वयं वै श्रवणाय कुर्महे। समे कामान् कामकामाक्षमह्यं कामेश्वरो वै श्रवणो दधातु। कुबेराज वै श्रवणाय श्रीमन्महाराजाय नमः। ओम तत्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः। अंतःसर्वभूतेषु विश्वमूर्तिषु त्वं यज्ञश्च पुरस्कारत्वं विष्णुत्वं रुद्रत्वं ब्रह्मत्वं प्रजापतिः तदा भाग्यवतीर्त्वं ब्रह्मभूर्भुवस्सुर ईशान सर्वविजानां सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्माधिपति ब्रह्म शिवो मे अस्तु सदाशिवं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। నేను అంటున్నాను Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Lord God. Happy birthday to you. Many more happy and healthy days. Lord God, happy birthday. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, థ్యాంక్ యూ సార్. ఇలా మీరు 100 జన్మదినం జరుపుకోవాలి. ఈ 66వ జన్మదినం ఇంత వేడుకగా జరుపుకున్నందుకు వాకర్బాబు గారు గెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజే పుట్టిన అబ్బాయికి ఈరోజు మా బావగారు బర్త్డేకి గురించి చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో మన బాలు కుమార్ గారు అన్నీ చెప్పడం జరిగింది. ఆయన గురించి వర్ణించారు. ఏంటంటే చెప్పాలో అందరూ తెలియపరిచారు కూడా. నిండు గురేలు ఆయన కలకలాడుతూ అందరికీ అభిమానంగా ఆప్యాయతగా ఉంటారు. అందరితో కలిసిమెలిసిగా ఉంటారని అందరికీ దేవుని ప్రార్థించారు జరిగింది. ఆ విధంగా ఆవిష్కరించిన ఎన్టీ వాకర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ మన ద్వారకనాథ్ అవ్వాలి. అందులోకి వీళ్ళు మురళీనగరుడు ఈయన ప్రెసిడెంట్ చేసి చెప్పాడు కదా, బాను అన్ని చెప్పాడు కదా, ఇక్కడ ప్రెసిడెంట్ అయిపోయాడు. దానివల్ల మా దగ్గర వేరే శంకర్రావు ఉంటే నాకు ఎక్కడ పరిచయం అయింది నాకు తెలియదు. ఇద్దరు మంచి దోస్తులు అయిపోయాము. మేము మా ఎంఏఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ అని రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టాము. పెట్టినప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలని ఆయన దగ్గర రావడం జరిగింది. లక్ష్మణరావు గారు మేము అందరం అన్నీ చెప్పిన తర్వాత ఆయన సలహా ఇచ్చాడు, ఒక వాకర్ అసోసియేషన్ పెట్టచ్చు కదా ఈ పెన్షనర్స్ అందరూ అంటే అందులో భాగంగా వాకర్ అసోసియేషన్ ఎక్కడ పెట్టాలి, మురళీనగర్లో బొచ్చులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వద్దు మనం ఫలానా మరిపాలెంలో నిరుపయోగంగా ఉంది వాకింగ్ ట్రాక్, మీరు వెళ్ళి వర్క్ చేయండి అంటే ఆయన మీ అందరు కలిసి వచ్చి జరిగింది. అప్పుడు ఈయన ఇందులో సెక్రటరీ ఏదో పోస్టులో చేస్తున్నాడు. మీరు ప్రెసిడెంట్గా ఉండాలా, ఆయన ప్రెసిడెంట్ చేయాలి, ఆయన గవర్నర్ చేయాలి. గవర్నర్ చేయాలంటే ఒక ప్రెసిడెంట్ అవ్వాలి. ఆయన 5 ఆరోగ్యాలతో ఉన్నారు. అన్ని క్లబ్బుల వారికి కూడా పెద్దలు ద్వారకనాథ్ గారు చెప్తా ఉన్నారు. మేయర్ గారు కూడా తీసుకొచ్చి ఓపెనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టి గారితో చాలా ఆనందం ఉంది మిమ్మల్ని అందరూ కూడా కలవడం. మరి నేను కార్పొరేట్ రావకముందు 2007 ముందుకి ఉమారాణి గారిని ఒక మహిళా కార్పొరేట్ గారు ఉన్నారు మా ప్రాంతంలో. మరి కార్పొరేట్ గారితో పాటు నేను కూడా ఫాలోవర్గా ఉంటూ మా వార్డులో పాత 44 వార్డు అంటే ఎన్ఎడి జంక్షన్ నుంచి మేఘాద్రి గడ్డ వరకు ఇప్పుడు 8 వార్డులు అయింది ఒకే వార్డు. ఆ టైంలో శ్రీకాంత్ ఐఏఎస్ గారు, సంజయ్ గారు కమిషనర్, మెయిన్ సంజయ్ గారు విశాఖపట్నం సిటీలో అన్ని పార్కుల్లో కూడా 2 షాపులు కట్టిపించి వచ్చే రెంట్తో
పార్క్ వాచ్మెన్ శాలరీ కానీ ఎడ్యుకేషన్ దాని గురించి డబ్బులు వచ్చే రెవెన్యూ వచ్చే విధంగా సంజయ్ గారు అన్ని పార్కులని డెవలప్ చేయడం. ఆ విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు 2007లో మళ్ళీ కార్పొరేట్గా ఇండిపెండెంట్గా ఎన్నికయ్యి మరి నాకు వార్డులో కూడా 42 వార్డులు ఆ పార్కులన్నీ అభివృద్ధి చేయడం. మరి 2021లో డిప్యూటీ మేయర్గా సెలెక్ట్ అయినప్పుడు పూర్తిగా మాకు శ్రీనా మేడం గారు వాటర్ ట్యాంక్ గ్రీన్ బెల్ట్లో నిర్మించి వదిలేసినప్పుడు మా లక్ష్మణరావు గారు మా ప్రసాద్ గారు గారు నాలో రాంబాబు గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఈరోజు మంచి గ్రీన్ బెల్ట్ ఒక 52 వారికి బెస్ట్ విశాఖపట్నం సిటీలో మన సాయికాంత్ వర్మ గారు మంచి అవార్డు ఇచ్చే ముందు కూడా అధికారులందరూ డిఎన్ శ్రీధర్ అవార్డు నెంబర్ 1 సార్ అంటే ఆయనకు అనుమానం వచ్చింది ఐఎస్కి అంటే డిప్యూటీ మేయర్ అని చెప్పి మా వాళ్ళైనా ఇస్తున్నారని చెప్పి ఆయన సీక్రెట్గా మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయించి ఆయన స్వయంగా ప్రైవేట్ కార్లు వచ్చి వార్డులో మొత్తం అన్ని పార్కులు సుమారు 20 పార్కులు తయారు చేశాను ఆ వార్డులో. మన ఆయన చూసి మళ్ళీ నెంబర్ 1 ప్లేస్గా ఒక మన హెల్దీ వర్కర్ పార్క్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ మీ అందరి తాలూకా సపోర్ట్తో ముఖ్యంగా మనందరం కూడా మొక్కలు పెంచేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలని, అదేవిధంగా మా వార్డులో సుమారు 7-8 ఎకరాలు బల్లెగ్రౌండ్ ఉంది. అక్కడ బల్లెగ్రౌండ్లో క్రిస్టియన్స్ ముందు మార్నింగ్ డాక్టర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మొక్కలు నాటడం చిన్న వ్యవసాయాలు చేసేవారు. ఆ విధంగా ఉమారాణి గారు కాపాడు అప్పుడు నేను కూడా బల్లెగ్రౌండ్లో క్రిస్టియన్లో ఒక పార్క్ లాగా దాన్ని కూడా తయారు చేస్తాం. అంటే మన ప్రాంతంలో లేడీస్ బల్లెగ్రౌండ్కి వెళ్తారు, కానీ మన తెలంగాణ ప్రాంతంలో పిల్లలు అందరూ కూడా బల్లెగ్రౌండ్స్ వెళ్తారు. హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణలో ఇటీవల సాయికాంత్ వర్మ గారు మొత్తం అక్కడ బల్లెగ్రౌండ్స్ అన్ని విజువల్స్ తీసి మన విశాఖపట్నం సిటీలో కూడా ఒక మంచి దీనిలో కడదామని చెప్పి అన్ని బల్లెగ్రౌండ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ద్వారకానాథ్ గారి బర్త్డే సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఏది అవసరమైన సలహా సూచనలు ఉన్నా నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ప్రత్యేకంగా ద్వారకానాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు సభాధ్యక్షులు ప్రసాద్ గారికి, ముఖ్య అతిథి మన డిప్యూటీ మేయర్గా చేసిన సిఎన్ శ్రీధర్ గారికి, అలాగే డిప్యూటీ గవర్నర్ భానుప్రకాష్ గారికి, అలాగే గవర్నర్ ఎలెక్ట్ శ్రీమతి జ్యోతి కమల గారికి, రాష్ట్ర ఆర్సీ ఫైల్ నరసింహరావు గారికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గురువు గారు శ్రీ కె ద్వారకానాథ్ గారికి, ఈ జన్మదిన వేడుకలకి విచ్చేసిన సోదరిమణులకి, వివిధ క్లబ్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వాకర్ ప్రతినిధులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. ద్వారకానాథ్ గారు నాకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన 2019లో వాకర్ ఉద్యమంలోకి వచ్చారు. నేను సెక్రటరీ అయ్యారు, నేను 2022లో సెక్రటరీ అయ్యాను. ఆయన 2022లో ప్రెసిడెంట్ అయ్యారు, నేను 2023లో ప్రెసిడెంట్ అయ్యాను. అలాగా ఆ విధంగా వచ్చాం. తర్వాత ఆయన గవర్నర్ అయ్యే ముందు ఫస్ట్ ప్రపోజల్ సంతకం పెట్టింది నేనే ఆయనకి. ఆయన నన్ను అడిగారు, నేను గవర్నర్గా పోటీ చేస్తున్నానంటే, సరే సార్ నేను మీ ప్రపోజల్కి నేను అగ్రీ అయ్యాను, అలాగే నెక్స్ట్ నేను గవర్నర్ అవుతాను, మీరు నాకు కోఆపరేట్ చేయాలని కూడా అడిగాను ఆ రోజు. ఆ విధంగా ఇద్దరు గవర్నర్గా అవ్వడం కూడా ఒక 1 year తేడాతో వచ్చాం. తర్వాత ఆయన నన్ను క్యాబినెట్ సెక్రటరీగా కూడా ఉండమని చెప్పారు. అడిగాను, నేను డీజీగా ఉండి క్యాబినెట్ సెక్రటరీగా చెయ్యొచ్చా అంటే, ఒకటి ఎలక్టెడ్ పోస్టు, ఒక నామినేటెడ్ పోస్టు చెయ్యొచ్చు అని చెప్పారు. పెద్దలందరినీ అడిగి ఓకే చేస్తానని చెప్పాను. ఎందుకు అంటే ఆయనలో క్వాలిటీస్ నేను చూశాను. వాకర్స్ ఉద్యమంలో ఆయనకున్న నేర్పడతనం, తర్వాత పెద్దల దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎలాగా ఏదన్నా ఒక వర్క్ ఉన్నదంటే ఎలా చేయాలి, ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆకట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆయన చూశాను. అది క్యాబినెట్ సెక్రటరీగా దగ్గర నుండి చూడొచ్చు అన్న ఉద్దేశంతో నేను దానికి అగ్రీ అయ్యాను. క్యాబినెట్ సెక్రటరీగా చేసినప్పుడు ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా చూసేవాడిని. ఆయన ఏం చేస్తున్నారు, ఒక్కొక్క వర్క్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా డబ్బుని కలుపుకుంటున్నారు, ఎవరిని బయటికి తీసుకురావాలి, ఎవరిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను ఆయన అడిగినా అడగకపోయినా సరే
నేను ప్రతిదీ ఆయన చూసి నేర్చుకున్నాను ఎక్కువగా, కొన్ని ఆయన దగ్గర అడిగేవాడిని. ఈ విధంగా ఏంటంటే గవర్నర్గా చేసే ముందు నాకు అనుభవం కావాలి అనే ఉద్దేశంతో ఆయన దగ్గర క్యాబినెట్ సెక్రటరీగా చేసి ఆ తద్వారా నేను ఏంటంటే గవర్నర్గా చెయ్యాలి, ఎలాగైనా సరే నేను మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఒక గవర్నర్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో దీంట్లో వచ్చాను. ఈరోజు గవర్నర్గా నేను ఈ మాత్రం చేస్తున్నానంటే దానికి కారణం కూడా ఆయనే. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నదే. నేను ఒక గురువు అనేవాడు చెప్పినా చెప్పకపోయినా ఆయన చూసి మనం నేర్చుకోవడం, ఆ నేర్చుకోవడం అయితే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఈ విధంగా ఏంటంటే ఈరోజు గవర్నర్గా నేను సాయశక్తిలో నాకు ఇచ్చిన ప్రతిదీ కూడా టార్గెట్స్ అచీవ్ చేయడానికి నా సాయశక్తితో కృషి చేస్తానని, దానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇంకొకసారి మన ద్వారకానాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. ప్రతి ఒక్క పెద్దకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వాకర్స్ ఇంటర్నేషనల్కి వచ్చి నేను 4 years అండి. నేను 23rd yearలో శుభగారి గవర్నర్గా ఉన్నప్పుడు నాకు ద్వారకా గారి పరిచయం అనేది తెలుసండి. కనీసం నేను 23rd ఆయనతో మాట్లాడడం కూడా లేదు. 24th వచ్చేసరికి జనవరి నుంచి నాకు నేనుగా ఇంట్రెస్ట్తో ఉండి నేను ద్వారకా గారి సలహాలు అలాంటి సూచనలు తీసుకుంటూ ఒక ప్రోటోకాల్ని తెలుసుకున్నాను. అంటే అలాంటి ఆదర్శ మూర్తి ఆయన ద్వారా నేను తెలుసుకోగలిగాను. వాకర్స్ ఇంటర్నేషనల్ అని అంటే ఏంటి అనేది నాకు ప్రతి ఒక్క పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఆయన తెలియజేశారండి. మరి ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలియజేసి నన్ను ఒక క్లబ్ ప్రెసిడెంట్గా మంచి పేరు తెచ్చుకున్నాను అని అంటే, ఆ 2 yearsలో మంచి పేరు తెచ్చుకున్నాను అంటే సహృదయులు మరి ద్వారకానాథ్ గారు నాకు గొప్ప గైడెన్స్తోను ఈరోజు అనుబంధం హార్డ్లీ ఒక 2 years. బట్ ఈ 2 yearsలో ఒక రకంగా నన్ను కూడా కొన్ని పొజిషన్స్కి ఎంకరేజ్ చేసి మహేష్ గారికి చెప్పి కొన్ని రకాల ఇన్పుట్స్ ఇవ్వడం. సో దాని నుంచి ఫర్దర్గా ఇంకా ఏజ్ ఉంది మీ అందరి ఏజ్కి రావడానికి. సో ఆ ఏజ్ వచ్చేసరికి ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయి అని అంటే వాటి గైడెన్స్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం సేమ్ ఫీల్డ్ బ్యాంకింగ్లోనే సేమ్ ఇద్దరు కూడా. సో సార్ తాలూకా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంత తెలుసుకున్నాను. సో ఈయన ఇన్పుట్ నుంచి మా కంపెనీకి ఒక కైండ్ ఆఫ్ వేదికను అలంకరించిన పెద్దలు నిజమేనండి. హెల్దీ వాకర్స్ ఎలా డెవలప్ అయింది అంటే ఆయనతోనే హెల్దీ వాకర్స్ ఎంత తక్కువ సమయంలో పెద్ద క్లబ్లతో సరి నడుస్తుంది అంటే కారణం ప్రెసిడెంట్స్ అలాగే మా హస్బెండ్ బర్త్డే ఆయన మీద అభిమానం ఉండి ఇన్ని క్లబ్లు సభ్యులు అధ్యక్ష కార్యదర్శి అందరూ రావడం చాలా ఆనందంగా ఉన్నది. ప్రభావతి గారు అన్నట్టు, రవీంద్ర గారు అన్నట్టు నేను 2016లో వనితా ఆఫీస్లో సెక్రటరీగా చేసి చాలా సేవలు అందించి చాలా సహాయం పొందించి కానీ కాబట్టి ఆయన నాకు చేదోడు మంచి హెల్ప్గా ఉంది. ఆయన అప్పట్లో ఇలా మెయిల్స్ లేవు కదండి, వెళ్ళి బై హ్యాండ్ సత్యనారాయణ గారికి ఇవ్వడం అలాంటివన్నీ చేసేవారు. అందుకే అందరికీ అలా చేసింది. తర్వాత నేనే అన్నా, నేను ఇంట్లో ఉంటాను, మాలి గారు ఉన్నారు కదా, మీరు ఉన్నత స్థితికి వెళ్తే నా కాలం నేను వెళ్ళి మీరు వెళ్ళండి బయటికి, నేను ఇంట్లో ఉంటాను అనేసి నేను అనుకుంటున్నాను. వరకు నాకు కూడా మహిళా వాకర్స్ అని ఉంటాయి. మా ప్రేమిలా గారు, లక్ష్మీరెడ్డి గారు అధ్యక్ష యాక్టివ్ అయిపోతే మా వనితా వాకర్స్ నేను కొంతమంది యాక్టివ్గా వెళ్ళి అది కూడా ఇప్పుడు Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. Again, ma Sheshmari madam ki nu wish you a happy birthday sir. మాకు ఇచ్చిన ఛాన్స్ ఇదే ఫస్ట్ మంత్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ మేము ఈ క్లబ్కి వచ్చిన మొహం చూసి మీకు ఏమి కావాలని అడిగారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ డయాస్ మీద తిరిగి కూర్చున్నా అంటే శ్రీధర్ గారు కాబోయే మేయర్ అవుతారని మనసా వాచ కర్మ అవుతుంది ఆ భగవతి ప్రార్థిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నానండి శ్రీధర్ గారు. ఇప్పుడు ఈరోజు
నా ద్వారకానాథ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మీరు అందరూ బాగా వర్ణిస్తున్నారు. ఆ చిరునవ్వులోనే ఆ ద్వారకానాథ్ వాళ్ళు అందరికీ అందరినీ నవ్విస్తూ కనిపిస్తూ ఎవరిని ఎప్పుడు ఎలాగ మార్చాలో ఆయన తెలుసు. అలాంటి మహానుభావుడు అయిన ద్వారకానాథ్ది నాకు 2018వ సంవత్సరం నుంచి పరిచయం చేయండి. ఇంతకీ అతని ఊరు నా ఊరు పక్కనే మధ్యలో పొందూరు ఉంది. ఇటు చెట్టు పొద్దున అది వానరెడ్డి పద్దెనిమిది పొందూరు ఉంది. కూడా నీదే ఊరు అంటే చెట్టుకే చెప్తే వాళ్ళ చుట్టూ నా ఫ్రెండ్స్ వాళ్ళ బావగారు నేనే కలిపి బ్యాంకులో పనిచేశాం. అంత గౌరవంగా చూస్తారు ఆయన. అలాంటి ఆయన నిన్ను నూరి నష్టేస్తే గోగు భాగ్యాలతో ఉండాలి మనసారి కోరుకుంటాను. గవర్నర్ గారికి, తర్వాత ఏంటంటే రాబోయే గవర్నర్ గారికి, సార్ గారికి, వేదికలకు వచ్చిన పెద్దలకి, సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కళావేదిక మీద ఇంకా చక్కగా ద్వారకానాథ్ గారి 66వ పుట్టినరోజు 1926వ సంవత్సరంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అది కూడా ఏంటంటే 6 నెలలు జరుపుకోవడం కూడా చాలా బాగుంటుంది. సో ఆయన 6 నెలలు పుట్టారు కాబట్టి ఆయన ఆయుధాలతో ఉంటూ ఆయనకి వెళ్లినట్టుగా ఉన్న మాధవ్ గారికి మెయిన్ మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ స్టేజ్లో వచ్చారంటే ముఖ్యంగా ఆవిడే మూల కారణం. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన కూడా అంతకంటే బాగా తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన ఇంకా ఇట్లాంటి పుట్టినరోజు ఇంకొక పండుగ జరుపుకోవాలనుకుంటున్నాం. మీ అందరికీ కూడా స్వాగతం. ద్వారకానాథ్ గారిని అప్పుడు కలవటం జరిగింది. నిజంగానే అప్పుడు అనుకున్నాను, ఓకే ఐఎమ్ రైట్ ట్రాక్లో ఉన్నానని. ఇంకో వాకర్స్ క్లబ్ మీద ఒక చిన్న వేరే అభిప్రాయం ఉండేది. ద్వారకానాథ్ గారిని కలిసిన తర్వాత అప్పుడు అనిపించింది, లేదు ఇట్స్ అ వండర్ఫుల్ క్లబ్ అని. ఇక్కడ దీంట్లో ఎన్ని రకంగా మనం చేసుకోగలము, అది మనం చేసుకోవచ్చమ్మా, సర్వీస్ కావాల్సింది అంతా అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నేను ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం అయ్యాను అని అలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఆయన ఆశీర్వాదం, ఆయన చెప్పింది వాటి మీద నడుస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదా రెండోసారి కూడా నేను శ్రీశక్తి ప్రెసిడెంట్గా ఉన్నానండి ప్రస్తుతం. అది ఇతర ఆశీర్వాదం ఇతర అండంలోనే నాకు ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇప్పించారు. అది ఇలాగే మరి సెకండ్ మరి గవర్నర్ ద్వారా ఏమి ఇస్తారో నాకు ఆశిస్తారు. మా సెక్రటరీ సత్యనారాయణ గారు అయితే ఏ టైం అనేది లేకుండా ఫోన్ చేసినా సరే లిస్ట్ లేకుండా కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ మా క్లబ్ను ఒక మంచి మార్గంలో ఎలా నడిపిస్తారనేది నేర్పించారు. చాలా ధన్యవాదాలండి. అలాగే బర్త్డే సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా మేడం ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకున్నానండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే బర్త్డే బాయ్ ద్వారకానాథ్ గారికి, మా డాష్ గవర్నర్ ఆనంద్ వైశాఖ్ గారికి, ఇతర పెద్దలందరికీ కమ్మ గారికి, మన పౌరాధ్యక్షులు నరసింహ గారికి. ఈవేళ ద్వారకానాథ్ గారి కోసం మన సోదరుడు బాను చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. అయితే నేను వాకర్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా 2 సార్లు చేశాను, కిషోర్ వాకర్స్ క్లబ్. నేను ద్వారకానాథ్ గారి వచ్చింది ఏంటంటే మనం ఏ పండుగ చేసినా సరే ఒక ఫ్యాషన్గా చేయాలనేది ఆయన అంకితభావం చేశారు. మన ఆయన గవర్నర్ కన్వెన్షన్లోని బెస్ట్ గవర్నర్గా రావడానికి కోసం ఎంతో టార్గెట్ కొంచెం తక్కువైతే ఆ స్టేజ్ మీదే ఆయన టాలెంట్ ఉపయోగించి ఆ స్టేజ్ మీదే ఫుల్ఫిల్ చేస్తారు. మీ అందరూ చేశారు. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ది మన గవర్నర్ గారు. ఆయన భవిష్యత్తులో ఎవరైనా గవర్నర్స్ చేయాలి అంటే ద్వారకానాథ్ గారిని మార్గదర్శిగా తీసుకోవాలి, అలాగే ఆయన టిప్స్ తీసుకోవాలి. సో ఇది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. అలాగే ఈవేళ ఈ 66 బర్త్డే సందర్భంగా ఆయనతో నేను చిన్నవాడిని కాబట్టి నేను ఆయన తర్వాత 19లో నేను మహిళా వాకర్స్ ఇది చేశాను. భాగ్యలక్ష్మికి 20లో వీళ్ళకి చేశాను. నేను డిప్యూటీ గవర్నర్గా చేశాను. ఎన్నో అవార్డు పొందాను. హోమ్ వాకర్స్ పెట్టి వచ్చారండి వీళ్ళు. ద్వారకానాథ్ గారు నాకు హోమ్ వాకర్స్ సెక్రటరీగా, ట్రెజరర్గా భానుప్రకాష్, హోమ్ వాకర్స్ నుంచి తర్వాత చంద్రమౌళి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ హోమ్ వాకర్స్ నుంచి ప్రెసిడెంట్స్ అయ్యారు, కానీ నన్ను మాత్రమే హోమ్ వాకర్స్లోనే ప్రెసిడెంట్గా ఉంచారండి. హ్యాపీ బర్త్డే. చెప్తున్నాను అలాగే
ఈరోజు మీ అందరి ముందుని నేను ఇక్కడ నిలబడి ఈ 2 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఆ వాకర్ మూమెంట్లో రావడం మూలాని, ఆ అసోసియేషన్లో ఉండడం మూలాని మీ అందరి ఎదురుగా నిలబడి నేను 2 మాటలు మాట్లాడగలుగుతున్నాను. అదే విషయం. అలాగే మరి బర్త్డే బాయ్ గురించి అయితే మరి నేను చెప్పక్కర్లేదు, అందరూ చెప్తున్నారు. మరి మరొకసారి నా తరపుని, మా అందరి తరపుని, మా అసోసియేషన్ తరపుని మరొకసారి ద్వారకా గారికి అలాగే శేషమణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మాజీ డిప్యూటీ మేయర్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ చైర్మన్, ఒకప్పుడు ఆయన ఆనర్ ప్రెసిడెంట్ గారు, ఫస్ట్ చైర్మన్ వారికి, మన ప్రజెంట్ గవర్నర్ గణేష్ గారికి, లెఫ్ట్ గవర్నర్ జ్యోతికుమార్ గారికి, లక్ష్మీరావు గారికి, ముఖ్యంగా మన బర్త్డే బాయ్ 66th బర్త్డే చేసుకుంటుంటే మన ప్రీతమ మిత్రుడు వాకానాథ్ గారికి, వేదిక మీద కూర్చున్న చోదరికి అందరికీ నమస్కారాలు. అది 2 విషయాలండి. చాలా టైం షార్ట్గా ఉంది. వాకానికి మొట్టమొదటి కలిసిందని నేను ఈ పార్టీలోనే నేను అప్పుడు సెక్రటరీగా ఉండి ఆయన మెంబర్షిప్ ఇచ్చాను నా చేతులకైనా. ఇద్దరు బ్యాంక్ నాకు సెపరేట్ ఇచ్చేయగలరు. నేను శ్యామ్ గారు, 2 వస్తారు బ్యాంకర్స్, ఆ ఇద్దరికి రాయ డిసిట్ ఉన్నారు. 2 ఎవరంటే ఈయన, ఇంకొక బ్యాంక్ మీద ఒక ఆయన ఇచ్చాడు మీతో పాటు. నా పేరు నాకు గుర్తులేదు. అలా తీసుకుపోయి నాకు ఆయనకి బాగా అనుబంధం. సో ఈరోజు ఈ కార్యక్రమం బర్త్డే బాయ్ గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలుసు. మీ గురించి చాలా చెప్పారు. మేము వింటున్నాం, చూస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏమి ఉండదు. ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం అన్ని ఇచ్చి ఈ ఎంట్రన్స్ క్లబ్లో లెవెల్కి ఐపీ లెవెల్కి వస్తారని ఆశిస్తూ మనసా వాచా కోరుకుంటూ నా ఇబ్బంది థ్యాంక్ యూ ఉన్న మొహం చూసి నీకు ఏమి కావాలని అడిగారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ డయాస్ మీద తెలుగు కూర్చున్నా అంటే శ్రీధర్ గారు కాబోయే మేయరే అవుతారని మనసా వాచ కర్మ మరోసారి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. శ్రీధర్ గారు, ఇప్పుడు ఈరోజు మన ద్వారకానాథ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి మీరందరూ బాగా వర్ణిస్తున్నారు. ఆ చిరునవ్వులోనే ఆ ద్వారకానాథ్ ఉండడం అందరికీ అందరినీ నవ్విస్తూ కనిపిస్తూ ఎవరిని ఎప్పుడు ఎలాగ మార్చాలో ఆయన తెలుసు. అలాంటి మహానుభావుడు అయిన ద్వారకానాథ్ది నాకు 2018వ సంవత్సరం నుంచి పరిచయం చేయాలి. ఎందుకంటే అతని ఊరు నా ఊరు పక్కనే మధ్యలో పొందూరు ఉంది. ఇటు చెట్టుపదిలో అది వానరెడ్డి, పద్దెలు పొందూరు ఉంది. కూడా నీదే ఊరు అంటే చెట్టుకే చెప్తే వాళ్ళ చుట్టూ నా ఫ్రెండ్స్, వాళ్ళ బావగారు నేనే కలిపి బ్యాంకులో పనిచేశాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వాకర్స్ మూమెంట్లో నాకు గురువులుగా ఉన్నటువంటి మా గురువు సత్యనారాయణ గారికి, ఆయన వచ్చారు కానీ ఇంటి నుంచి వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలని పోలిస్తే ఆయన వెళ్ళారు. సత్యనారాయణ గారి తర్వాత మా నిత్య పరిమాణం ఈ వాకర్స్ మూమెంట్లోకి నేను రావడానికి కారణమైన ముందుగా నేను మా విజయలక్ష్మి మేడంని, ప్రభా శర్మని నేను చాలా మీటింగ్లో ప్రస్తావిస్తాను. తన సెక్రటరీ కాబట్టి తన రిపోర్ట్లు అందివ్వడానికి నేను సత్యనాథన్ గారి దగ్గరికి ఆ రిపోర్ట్ పట్టుకొని నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేశాను. రాజస్థాన్లో లక్నోలో ఉన్నటువంటి కమల్ బేడ్ గారు ఉదయం 5 గంటలకు ఫోన్ చేసి నాకు మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత 2021లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసినటువంటి టీవీ హనుమంతరావు గారు, వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీనియర్ మోస్ట్ అయినటువంటి రామానందం గారు, నాకు నిజంగా నీకు నేనున్నాను అని చెప్పి నా పక్కన నిలబడి చేసినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారు, పర్యావరణం నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు, గత సంవత్సరం నువ్వు గవర్నర్గా ఉండేటప్పుడు
నీ మ్యాగజైన్